అందరికీ నమస్తే. విజన్ ఇండు ఫౌండేషన్‌కి స్వాగతం. ఈరోజు ఎస్. వెంకటాపురం నుంచి బాల సత్యనారాయణమూర్తి గారు రెండవ వర్ధంతి చేసుకోవడానికి, ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ చూశారు వాళ్ళు కూడా. అందరిలాగా వాళ్ళు కూడా మన అన్నదాశ్రమంలో వచ్చి పెద్దవాళ్ళకి వాళ్ళ చేతుల మీద భోజనాలు పెడితే వాళ్ళ సారు ఆత్మ శాంతిస్తుందని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఈరోజు మన అనాథాశ్రమానికి వచ్చి వాళ్ళ చేతుల మీద మన పెద్దవాళ్ళందరికీ భోజనం పెట్టడం జరిగింది. వాళ్ళ పేర్లు ఏంటనేది మన శ్రీపతి గారు చెప్తారా? సార్ పేరు కె. బాల సత్యనారాయణమూర్తి గారు, సార్ది రెండవ వర్ధంతి. సార్ వారి మేడం వైఫ్ కె. సీతామహాలక్ష్మి గారు, పెద్ద కూతురు రూపశ్రీ, చిన్న కూతురు తేజశ్రీ గారు రావడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ చూసి మనం కూడా మా డాడీది అక్కడ అనాథాశ్రమంలో పెడతారని చెప్పేసి వాళ్ళ అమ్మగారు చెప్పడం జరిగింది. వాళ్ళ అమ్మగారు వాళ్ళ పిల్లలిద్దరూ కూడా మన ఆశ్రమానికి వచ్చి వాళ్ళ నాన్నగారిని తలుచుకొని ఈరోజు భోజనాలు పెట్టడం జరిగింది. అమ్మ, మీ నాన్నగారు మీకు కంపల్సరీ పైనుంచి మీకు ఆశీర్వదిస్తారు. అలాగే మన విజన్ ఇండియా ఫౌండేషన్ కూడా మీకు బ్లెస్సింగ్స్ ఉంటాయి. మీరందరూ కూడా ఇలాగే మన వీడియోని చూసి ఆదరించి మన విజన్ ఇండియా ఫౌండేషన్ ఒక దేవాలయంగా భావించి మీ అందరికీ విజన్ ఇండియా ఫౌండేషన్ తరఫున మీ అందరికీ మేము రుణపడి ఉన్నాం. దయచేసి అందరూ ఇలాగే మన వీడియోని చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. ఉదయం చీకటినే దాటే సమయం, పరుగెత్తుకు వచ్చే హృదయం నానా. ఎన్నాళ్ళుగా ఈ పయనం పసిగట్టనలేదే వేగం, ఏ ఊహకి అందని త్యాగం నానా. కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం, కనిపించే ఏ అమ్మకి నువ్వే కథలోకం. అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం. మన ఇద్దరి బంధం చూసిన వికెందుకింత కోపం. నాన్నా మళ్ళీ రావా, మాలో ఏకం కావా. నాన్నా మళ్ళీ రావా, మాలో ఏకం కావా. ఎదురించేదెలా ఏ కష్టమైనా నువ్వెదురుగా లేకుండా, నిదురించేదెలా ఏ రాత్రిరైనా నీ ఎదపై తలవాల్చకుండా, సాధించేదెలా ఏ విజయమైనా గర్వించే నువ్వు లేకుండా, కదిలించేదెలా ఏ మనసునే అయినా నువ్వు పంచే ప్రేమ లేకుండా. నాన్న మళ్ళీ రావా, మాలో ఏకం కావా. ఎదలో ధైర్యం నింపి మా లోకం కావా. తెలిసొస్తుందిలా నీ లోటు మాకు, కాలం గడు
నడుస్తుండగా పలికిస్తుందిలా ఈ బాధమాతో నిన్నే కలుస్తుండగా బదులిస్తుందిలా మౌనం మాతో నీ రాక కోసమే చూస్తుంటే నిలదీస్తుందిలా నయనం నిధినే నీ జాడకైనే వెతుకుతుంటే ఓ నాన్న మళ్ళీ రావా మాలో ఏకం కావా ఎదలో ధైర్యం నింపి మా లోకం కావా నువ్వంటే ప్రాణమని నీతోని లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకి కలలు లేవు నీరు తప్ప నువ్వంటే ప్రాణమని నీతోని లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకి కలలు లేవు నీరు తప్ప మనసు ఉంది మమత ఉంది పంచుకునే నువ్వు తప్ప ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలనే ఆశ తప్ప ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా ఎవరిని అడగాలి నన్ను తప్ప చివరికి ఏమవాలి మన్ను తప్ప నువ్వంటే ప్రాణమని నీతోని లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావు జంటై ఒకరి పంటై వెళ్ళావు కరుణిస్తానన్నావు